డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, పాస్టర్ ప్రవీణ్ మీరు ఫాలో అవుతున్నట్టే ఉన్నారు. ఆయనది అది యాక్సిడెంట్, అది మర్డర్ చేశారు అనేది కూడా క్లారిటీ లేదు. వెయిట్ చేస్తున్నారు అందరు కూడా ఏంటి అనేది. ఈ మధ్యన దానిపైన చాలా అనుమానాలు వస్తున్నాయి. వైఫ్ జెసికా ఎవరైతే ఉన్నారో తను వచ్చి మాట్లాడారు, క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఆ వైన్ షాప్ లో ఫుటేజ్ ని అలా చూపిస్తున్నారు, కొంచెం దర్యాప్తు సహకరించండి, అట్లా తప్పుడు ప్రచారం చేయొద్దు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆవిడ కొంచెం రిక్వెస్ట్ గా కూడా చాలా బాధగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆవిడ మాటలు మనం ఒకసారి చూసి. జనము ఇదిగో పులి అంటే అదిగో తోక అనడం సహజం అయిపోయింది. సాధారణంగా జనాలు అల్లుకోవడం కథని. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అది జడ్జిమెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము అని అనుకోవడానికి లేదు ఎవరు. ఊరికే వాళ్ళకి ఎలా తోస్తే అలా కథలు అల్లుకోవడం, దాన్ని పాస్ చేయడం, ఇంకా కొన్ని మీడియాలు కూడా అలా ప్రచారం చేయడం. ఇదంతా ఏంటంటే అవతల వ్యక్తులకి ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక కుటుంబం కానీ ఏదైనా వాళ్ళకి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది అసలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవ్వరూ ఉండటం లేదు. మినిమం ఇప్పుడు మామూలుగా జనరల్గా తీసుకుంటే కూడా మనం బయట సొసైటీలో ఒక తగినంత అంటారు కదా, తగినంత సహనం కానీ, తగినంత క్షమ కానీ అసలు ఏది కూడా ఉండటం లేదు. నోటికి ఎంత వస్తే అంత, చేతికి ఎంత వస్తే అంత, ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి అలవాటు పడిపోయారు. బాగా పూర్తిగా అది స్వేచ్ఛ అనటానికి లేదు, విచ్చలవిడిగా. అంటే మైండ్ ఆలోచనలు కూడా విచ్చలవిడిగా సాగుతూ ఉంటాయన్నమాట. అంటే నేను జనరల్గా చెప్పాను ఈ విషయం. అలాగే ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన విషయం కూడా ఇలాగే రకరకాలుగా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఎవరికి వాళ్ళ మనసు అనుకోవడం అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కోర్టులో మనకి జడ్జిమెంట్ వస్తుంది. అది వాళ్ళు పోలీసులు ఏమి డిసైడ్ చేసి ఫైనల్ స్టేట్మెంట్ రాసుకుంటారో, అది సబ్మిట్ చేస్తారో అదే మనకి ఫైనల్ అవుతుంది కదా. ఈ లోపల రకరకాలుగా అనుకోవటం అనేది చాలా పొరపాటు. వాళ్ళు చెప్తారు మనకి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. సో మనం తప్పుదారి పట్టించడం అనేది చాలా తప్పు. దీన్ని రాజకీయ పరంగా తిప్పిదాన్ని. ఆవిడ ఇంకొక మాట అంటున్నారు మేడం, మత సామరస్యాన్ని కూడా భంగపరచొద్దండి. ఇప్పుడు ఆయన ప్రవీణ్ గారి భార్య జెసికా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంతకాలానికి బయటకు వచ్చి ఇప్పటి వరకు ఆవిడ సైలెంట్ గా ఉన్నారు. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఎవరైనా రియాక్ట్ అవుతారు చూడండి, అలా నేను అనుకుంటున్నాను. ఆవిడ ఇప్పుడు రియాక్ట్ అయ్యి బయటకు వచ్చి ఆవిడ మాట్లాడారు ఏంటంటే, ఇది మీరు సహనం వహించండి, భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు నమ్ముకున్న వాళ్ళం కాబట్టి భగవంతుడు చూసుకుంటాడు, మనం వదిలేద్దాం. మీరు ఎవరు కూడా దీన్ని రాజకీయ పరంగా పులమద్దు, రంగులు పులమద్దు. తర్వాత దానికి మీరు వేరుగా అంటే తప్పుగా అభిప్రాయాలు పడద్దు. తర్వాత ఈ పోలీసు శాఖకి మీరు సహకరించండి. అలాగే ఏపీ గవర్నమెంట్కి కూడా అందరూ సహకరించాలి, భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి ఆవిడ చాలా బాధాకరమైనటువంటి హృదయంతో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే తప్పుడుగా ఎవరు కూడా ప్రచారాలు చేయొద్దని నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికి సంబంధం అండి అది? అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి రకరకాలుగా కథలు సృష్టించి దాన్ని ప్రచారం చేయటం అనేది అది కూడా ఒక నేరం అసలు నన్ను అడిగితే. అది డ్యామేజ్ చేయకూడదు వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు కానీ, మానసికమైన స్థితిని కానీ, ఒక వ్యక్తిని ఎవరో కూడా భంగపరచకూడదు ఏ విధంగా కూడా. అది వెయిట్ చేయాలి మనం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇలా వచ్చి చెప్పారు కాబట్టి మనం గౌరవం ఉంచి ఆ మాటలకి విలువ ఇచ్చి సైలెంట్ అవ్వటం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అది ప్రతి ఒక్క మనిషి యొక్క సంస్కారాన్ని కూడా తెలియజేస్తుంది. ఫునరల్ కార్యక్రమంలో కూడా ఆవిడ అన్నారు మేడం ఏంటంటే, ఒకవేళ చంపి ఉంటే మాత్రం వాళ్ళని మేము క్షమిస్తాము,
మీరందరూ కూడా ఎక్కువ ఉద్రేకపడొద్దు, ఎవరు అదే. ఆవేశపడకండి అని కూడా ఉమ్. ఆవిడ చెప్పారు. అవును. అంటే అసలు బాధ మాకు కదా జరిగింది. మేము భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళం. భగవంతుడు అందరినీ క్షమించమని చెప్తాడు. కాబట్టి మేము క్షమించాము అన్నట్టు చెప్పారావిడ. కాబట్టి అంటే ఇది ఇండైరెక్ట్‌గా ఏంటంటే ఆ బాధ మాకు గదా! మీకెందుకు? ఒకవేళ మీకు అభిమానంతో అలా ఉండవచ్చు గానీ, మీరు ఎక్కువగా దాన్ని సాగదీసి, దానికి ఇంకో వైపు తిప్పి, గొడవ చేసి, అనవసరమైనటువంటి చెడుని క్రియేట్ చేయొద్దు చేయొద్దు. అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఆ దహన సంస్కారాలు వాళ్ళు చేస్తారు కదా! ఫ్యూనరల్ ప్రోగ్రామ్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ రిచువల్స్ ఉంటాయి కదా! సో, దాని ప్రకారం ఆ సందర్భంగా ఆవిడ చెప్పడం కూడా జరిగింది. ఇంకోటి మేడం, ఆ వైన్ షాప్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ లో బాగా చూపించడం కూడా ఆవిడకి బాగా దెబ్బ తగిలినట్టుంది. బాగా ఆవిడకి చాలా బాధగా కూడా చెప్తున్నారు. ఎక్కువ దాన్ని అస్తమాటు చూపిస్తున్నారు, దాన్ని అలా చెయ్యకండి, ఆయన ఎంత మంచి పనులు చేశారు. అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, అదిగో పులి అంటే ఇదిగో తోక అంట. అది ఎవరెవరో వస్తుంటారు ఆ షాప్కి. మనిషిని పోలిన మనిషి ఒక్కొక్కళ్ళు వెనక్కి ఒకలాగా అనిపిస్తారు. ఒకళ్ళు చూస్తే ఫలానా వ్యక్తిలాగా ఉన్నారు, సైడ్కి చూసిన ఒక్కొక్క వ్యక్తిలాగా ఉన్నారు. అలాంటి అపోహ కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఆయన ఎందుకంటారు? ఆయన అంత మంచి పనులు చేసి ఒక పాస్టర్గా ఉండి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డినరీ మెన్ లాగా వెళ్ళి అలా తీసుకుంటారా? అది కూడా పరువు ప్రతిష్ట సంబంధించిన విషయమే. అది కూడా ఒకవేళ ఎవరికైనా పర్సనల్స్ ఉంటే కూడా అది అనవసరంగా ఇటువంటి సందర్భంలో బయటకు తీసి అల్లరి చేయటం అనేది చాలా తప్పు అనే విషయం. అది వాళ్ళని ఇంకొంచెం మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం కదా. వాళ్ళ పర్సనల్ విషయాలకు మనం వెళ్ళకూడదు. పోలీసులు తీసుకుంటారు అవన్నీ కూడా. వాళ్ళకి ఎంతవరకు అవసరమో ఆ పాయింట్స్ అన్ని వాళ్ళు తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫైనల్ నిర్ణయం వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే తీర్పు ఇవ్వడం కూడా జరుగుతుంది కోర్టు వాళ్ళు. అంతవరకు అందరూ సమయం పాటించాలి. దీన్ని అనవసరంగా రకరకాల రంగులు వేసి పులిమి బాధ కలిగించొద్దు. ఇక్కడ ఏంటంటే ఆవిడ భర్తను కోల్పోయి ఉన్నారు, మత పెద్ద కాబట్టి అవును. జనాలందరూ కొంచెం ఆవేశపడుతున్నట్టు అర్థం ఉంది. ఆ. ఇక్కడ ఆవిడ బాధను కూడా మనం అర్థం అర్థం చేసుకోవాలి. ప్రజలు వెళ్ళి ఇంకొంచెం పుండు మీద కారం చల్లినట్టు చేస్తే ఆవిడ ఆ బాధే తీసుకోవాలా? ఇటువంటి గుచ్చినట్టు ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ బాధే తీసుకోవాలా? అది చాలా తప్పది. ఎవరు కూడా అలాంటి చేయొద్దు. ఇక మీదట ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి ప్రచారాలు కూడా ఆపేయాలని నేను చెప్తున్నాను. ఇది వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.